వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కేసు విషయంలో ఆయనపై సీరియస్ అయ్యింది. ఇంతకీ హైకోర్టు ఏమందంటే, ఈషా ఫౌండేషన్ కు చెందిన జగ్గి వాసుదేవ్ అలియాస్ సద్గురు తన కుమార్తెకు మాత్రం సాంప్రదాయబద్ధంగా వివాహం చేసి ఆమె జీవితంలో బాగా స్థిరపడేలా చేశారు. కానీ ఇతర యువతల విషయానికి వస్తే గుండు చేయించుకుని ప్రాపంచిక జీవితాన్ని వదిలి తన యోగా కేంద్రాలలో సన్యాసులుగా జీవించమని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని న్యాయమూర్తులు సుబ్రహ్మణ్యన్, శివజ్ఞానం బెంచ్ ప్రశ్నించింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో బాగా స్థిరపడేలా చేశారు. ఈషా యోగా సెంటర్లో శాశ్వతంగా ఉండిపోయేలా తన కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేయడమే కాకుండా ఫౌండేషన్లోని అధికారులు తమ పిల్లలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి అనుమతించలేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఇది చాలా అన్యాయమని ఆయన వాపోయారు. అంతేకాదు, ఈషా ఫౌండేషన్ పై పెండింగ్ లో ఉన్న అనేక క్రిమినల్, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు మహిళలు కూడా కోర్టుకు హాజరయ్యారు. తాము ఫౌండేషన్లో ఇష్టపూర్వకంగా ఉన్నామని, అక్కడ ఉండమని ఎవరూ బలవంతం చేయడం లేదని వారు చెప్పగా న్యాయమూర్తులు తమ ఛాంబర్లో వారితో మాట్లాడారు. కాగా జగ్గి వాసుదేవ్కు చెందిన ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. కోయంబత్తూరులోని తొండముత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో పోలీస్ అధికారుల బృందం ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసులపై మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు 3 డిఎస్పీలు, 150 మంది పోలీసుల బృందం ఈషా ఫౌండేషన్ తనిఖీ చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజు దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా ఈ తనిఖీలను చేపట్టారు. ఈషా ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను కోరుతూ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోయంబత్తూర్ రూరల్ పోలీసులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సాధారణ విచారణ కోసం మాత్రమే వచ్చారని ఎస్పీతో సహా పోలీసులు ఈషా కేంద్రంలోని యోగా నివాసితులు, వాలంటీర్లను విచారించారు. విచారణ సందర్భంగా సద్గురు జగ్గి వాసుదేవ్ వ్యక్తిగత జీవితం, ఇతరుల కోసం ఆయన చెప్పే జీవన శైలి మధ్య స్పష్టమైన వైరుధ్యాలపై న్యాయమూర్తులు సుబ్రహ్మణ్యం, శివజ్ఞానం ఆందోళన వ్యక్తం చేశారు. తన సొంత కూతురికి పెళ్లి చేసి సాంప్రదాయబద్ధంగా స్థిరపడేలా ఏర్పాటు చేసిన వాసుదేవ్ యువతులను ప్రాపంచిక వృత్తిని వదలాలని, తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడని కోర్టు ప్రశ్నించింది. ఫౌండేషన్లో చేరడానికి ముందు రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ పిటిషన్లో తన కుమార్తెల వృత్తిపరమైన విజయాలను వివరించాడు. ఆయన పెద్ద కుమార్తె గీత ప్రతిష్టాత్మక యూకే యూనివర్సిటీ నుండి మెకాట్రానిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్. 2008లో విడాకులకు ముందు అధిక జీతం వచ్చే ఉద్యోగులు పనిచేసింది. విడాకుల తర్వాత ఆమె ఈషా ఫౌండేషన్లో యోగా తరగతులకు హాజరు కావడం ప్రారంభించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె చెల్లెలు లత కూడా ఆమెతో అందులో చేరింది. చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు. ఫౌండేషన్ తన కుమార్తెల సామర్థ్యాలను మందగించే ఆహారం, మందులను అందించిందని, వారి కుటుంబంతో సంబంధాలను తెంచుకోవడానికి దారితీసిందని కామరాజ్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో 12 మంది బాలికలను వేధించినందుకు ఫౌండేషన్లోని వైద్యుడికి సంబంధించిన ఇటీవల కేసును కూడా ఆయన హైలైట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 12 మంది బాలికలను వేధించినందుకు ఆరోపించిన ఫౌండేషన్లోని ఒక వైద్యునికి సంబంధించిన ఫోక్సో చట్టం కింద క్రిమినల్ కేసును కూడా కామరాజ్ ప్రస్తావించారు. ఇటీవల కూడా అదే సంస్థలో పనిచేస్తున్న ఒక వైద్యునిపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదైందని పిటిషనర్ వ్యక్తిగతంగా సమర్పించారు. ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడనేది సదరు వ్యక్తిపై వచ్చిన ఆరోపణ అని ఉత్తర్వులో పేర్కొంది. కుమార్తెలు తమ తండ్రి వాదనలను ఖండించారు. తమ సొంత ఇష్టానుసారం ఆశ్రమంలో ఉంటున్నామని కోర్టులో పేర్కొన్నారు. సద్గురు జగ్గు వాసుదేవ్ జీవనశైలిలో స్పష్టమైన వైరుధ్యాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈషా ఫౌండేషన్ తరపు న్యాయవాది రాజేంద్ర కుమార్ ఫౌండేషన్ను సమర్థించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడంతో పాటు వారి జీవితాల గురించి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు పెద్దలకు ఉందని చెప్పారు. సోదరీమణులు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలపై కోర్టు జోక్యం చేసుకోకూడదని వాదించారు. ఇదిలా ఉండగా సోదరీమణులు వారి తల్లిదండ్రుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం
పాపమని మీకు అనుకోలేదా? అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించవద్దు అనేది భక్తి సూత్రం. కానీ మీలో మీ తల్లిదండ్రుల పట్ల చాలా ద్వేషాన్ని చూస్తున్నాం అని జస్టిస్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరపు న్యాయవాది పురుషోత్తమన్ ఈషా ఫౌండేషన్ సంబంధించిన గత క్రిమినల్ కేసులను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫౌండేషన్పై పెండింగ్లో ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ తిలక్ను కోర్టు ఆదేశించింది. దీనికి ప్రతిస్పందనగా ఈషా ఫౌండేషన్ పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం తీసుకోమని ఎవరికీ సలహా ఇవ్వదు అని, అవన్నీ కూడా వ్యక్తిగత నిర్ణయాలు మాత్రమే అని సద్గురు సన్యాసాన్ని ప్రోత్సహిస్తున్నది కూడా ఒక నిరాధారమైన ఆరోపణ. వాస్తవానికి ఈషా యోగా కేంద్రంలోని నివాసితులలో చాలా కొద్ది మంది మాత్రమే సన్యాసులుగా ఉన్నారు. వేలాది మంది తమ కుటుంబాలతో కలిసే ఉన్నారు. జగ్గి వాసుదేవ్ తన కుమార్తె వివాహ సమయంలో ఇతర యువతులను ప్రాపంచిక జీవితాన్ని వదలమని ప్రోత్సహిస్తున్నారని అనడం సమస్యాత్మక ఆరోపణ అని, సన్యాసం ఎన్నో శతాబ్దాలుగా భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో అంతర్భాగమని, ఈ మార్గం ఏ ఒక్క సంస్థకు ప్రత్యేకమైనది కాదు అని, హిందూ మతం దశనామి సాంప్రదాయం మరియు వివిధ భక్తి సంప్రదాయాలతో సహా అనేక సన్యాసులను కలిగి ఉందని అన్నారు. పిటిషనర్ కుమార్తెలు ఇప్పటికే కోర్టుకు హాజరయ్యారని, ఆశ్రమం వద్ద తమ స్వచ్ఛంద బసను ధృవీకరించారని ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఈ ఆశ్రమంపై దర్యాప్తు చేసేందుకు డాక్టర్ కామరాజు ఇతరులు గతంలో చేసిన ప్రయత్నాలు నిరాధారమైనవని, ఆశ్రమంలో శ్మశాన వాటిక నిర్మాణానికి సంబంధిత క్రిమినల్ ఫిర్యాదుపై మద్రాస్ హైకోర్టు స్టే మంజూరు చేసిందని ఫౌండేషన్ వివరించింది. గతంలో ఈ పిటిషనర్ ఇతరులతో కలిసి ఈషా ఫౌండేషన్ నిర్మిస్తున్న శ్మశాన వాటిక చుట్టూ ఉన్న వాస్తవాలను గురించి ఆరా తీసేందుకు నిజ నిర్ధారణ కమిటీ అనే తప్పుడు సాకుతో మా ఆవరణలోకి చొరబడటానికి ప్రయత్నించాడని చెప్పారు. ఈషా యోగా సెంటర్ దీనికి వ్యతిరేకంగా గౌరవనీయులైన మద్రాస్ హైకోర్టు పోలీసుల తుది నివేదిక సమర్పణపై స్టే విధించింది. ఇది తప్ప ఫౌండేషన్పై ఇతర క్రిమినల్ కేసు లేదు అని ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈషా ఫౌండేషన్ అనేది జగ్గి వాసుదేవ్ చేత భారతదేశంలోని కోయంబత్తూరు సమీపంలో 1994లో స్థాపించబడిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. ఇది ఈషా యోగా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వాలంటీర్లచే నిర్వహించబడుతుంది. ఈషా అనే పదానికి ఆకారం లేని దైవం అని అర్థం. 1994లో స్థాపించబడిన ఈషా యోగా కేంద్రం నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లియంగర్ శ్రేణిలో 150 ఎకరాల స్థలంలో దట్టమైన అడవులు, ప్రత్యేకమైన వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. అంతర్గత అభివృద్ధి కోసం సృష్టించబడిన ఈ ప్రఖ్యాత శక్తి కేంద్రం భక్తి, జ్ఞానోదయం, కర్మ, క్రియ, యోగా అన్ని విభాగాలను ఒకే గూడిద కింద అందించడం, గురు శిష్య సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ కేంద్రం 64,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్పంతా హాల్, ఆదియోగి ఆలయం అనే మండపాలు ఉన్నాయి. ఇంకా ధ్యానలింగం, తీర్థకుండం, ఈషా బుద్బుది కేంద్రం, ఈషా హోమ్ స్కూల్, కుటుంబంతో నివసించే వారి కోసం వానప్రస్థ నివాసాలు ఉన్నాయి. జగ్గి వాసుదేవ్ మీద కొంతమంది కుట్రపూరితంగా ఈ కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టారని, ఆయనను అనుసరించే వేలాది మంది శిష్యులు, ఈషా ఫౌండేషన్లో పనిచేసే స్వచ్ఛంద వాలంటీర్లు భావిస్తున్నారు. ఈ దాడుల వెనుక అన్యమతస్థులు, నాస్తికవాదులు కూడా ఉన్నారని భావిస్తున్నారు.